మా కులమే చాలా వెనుకబడిపోయింది సార్. ఎవరు పట్టించుకోవడం లేదు. ఏమి అసలు ఎవరు దానికి మాకు పరిష్కారం చూపారు సార్. మా ఇండ్లు పెరగిండ్లు కట్టించుకున్నా కూడా మాకు సోమతి లేదు సార్. ఎట్లా సార్ మా పరిస్థితి? మీకు చెప్పుకోలేకుంటే మేము ఎవరికి చెప్పుకోవాలా? అవును, అందరూ అర్థం మాస్తాను, అందరూ చచ్చిపోయారు సార్. మా గేర్లో ఎవరు పెద్దలు లేరు, అందరు ఆడోళ్ళే ఉండాం సార్. సన్ని పిల్లలు ఉండరు, పెద్ద పెద్ద మనుషులల్లా మీ కళ్ళ తిరిగిలాడే వాళ్ళల్లా చచ్చిపోయారు సార్. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని నీళ్ళు తీసి అడిగే వాళ్ళు కూడా లేరు సార్. మాకి చేద్దామా, ఏదో ఒకటి చేద్దాం. ఇది చాలా పెద్ద పని ఇది. ఎందుకంటే ఆ పక్కంతా కూడా డ్రైన్లు ఒక రకంగా ఉన్నాయి, అవన్నీ ఎత్తుకున్నాయి. మీ ఇళ్ళేమో మరీ కిందకున్నాయి. ఏమాత్రం కొంచెం నీళ్ళు వచ్చినా ఆ నుంచి మొత్తం ఇట్లా వచ్చేస్తా ఉన్నాయి. మోర్ ఎక్కువ వచ్చేస్తాయి సార్, మోర్ ఎక్కువ వచ్చేస్తాయి. ఈ ప్రాబ్లం మాకు ఏం ప్రాబ్లం? ఈ వర్షం ప్రాబ్లమే ప్రాబ్లం. ఈ 3 నెలల వర్షకాలమే ప్రాబ్లం. పరిస్థితుల్లో మాకు ఏం ఇబ్బంది లేదు. పొలాల ప్రాబ్లం ఇబ్బంది లేదు, నీళ్ళ ప్రాబ్లం ఇబ్బంది లేదు. ఏదన్నా కౌన్సిలర్ చూసుకుంటాడు. ఇబ్బంది ఇప్పటి వరకు అంటే మా కౌన్సిలర్ ఏంటి ఈ రోజు ఆ రోజు రాత్రి పిలిచి ఆ రోజు వచ్చినాడు. ఏం కావాలని చేసినట్టు లేదని లేదు. వచ్చి ఇంకా పోతాం సార్, పిలుస్తాము, వస్తాడు, ఇంకా చూస్తాడు. ఏం చేద్దామమ్మ మన పరిస్థితి ఇట్లుండదని ఆయన కూడా అంటాడు సార్. వంక వచ్చినప్పుడల్లా ఆయన కూడా వచ్చి తిరిగిలాడి చూసిపోతాడు. ప్రాబ్లం సార్, రెవెన్యూ ద్వారా ఏదన్నా చేపిస్తే మాకు అదే సమస్య సార్, వేరే సమస్య లేదు. డ్రైనేజ్ ని ఏం చేయాలో చూస్తానమ్మా. ఇక్కడ సమస్య మీది కాదు, సమస్య ఆడ ఉంది. అదే చూడండి సార్, మేము తగ్గులో ప్రయత్నం చేస్తానమ్మా. ఒకసారి ఇంజనీర్ని పిలిచి ఏం చేయాలి ప్రయత్నం. ఈ రోడ్లు ఇల్లు హౌసెస్ ఒకసారి ఇంజనీర్లను ఒకటే సార్ మేము అప్పటి నుంచి మేము కోరుకునేది ఒకటే సార్. 15-20 ఇళ్ళే ఉన్నాయి ఇట్లా సమస్య. ఇది ఇంతలేనా సార్? మరి అక్కడ ముందు పోతే కూడా లేదు సార్. ఇది ఇంతలేనా? 15 ఇళ్ళే. ఇప్పుడు జరపాల కొంచెం పైకి కట్టుకున్నా సరిపోతుంది. మా పక్కన వాడు మా వాటిలో ఉండదు. అక్కడ కొంత పనులు కాడ ఇక్కడ ఇది రెండే తప్ప ఏం లేదు. దీన్ని పరిష్కారమే అర్థం కాదు మరి. అంటే 100 కోట్లు కావాలంటే ఏంటి తెస్తారు? అదే సమస్య. చంద్రబాబు గట్టిగా సమస్య అక్కడ ఆడ చేస్తే కొంచెం తక్కువ అవుతుంది. కూర్చోవాలి మీరు, కూర్చుంటే తప్ప. అట్లే వచ్చినట్టు అంత ఇదే ఇబ్బంది. ఇప్పటికైనా అంటున్నారు మాకు, మీ ఊరికి రాలేక నమస్కారం అమ్మ, మీ ఇంట్లో కారణాలకు అంటారు. అంతే కదా మరి. అంటే పెళ్లిళ్ళు చేసుకుని ఇటు రావాలంటే భయం కదా భయం సార్. మరి వచ్చిన చుట్టాలు గిట్టాలు అంత వరుసం వచ్చి ఇంట్లోకి నీళ్ళు వంటకు పెట్టామని నీళ్ళు వచ్చేసినాం ఇంట్లోకి. ఇంకా అసలు ఏమి లేదు. వచ్చి ఈ వర్షాకాలం 3 నెలలు మాత్రం కష్టమే బాగా. మరి ఎట్లా చేయాలి సార్? ఇల్లు ఎత్తుకన్నా చేయాలి. డ్రైనేజ్ ఉంది కదా అక్కడ, డ్రైనేజ్ పైన ఉంది, ఇళ్ళు కిందకున్నాయి. ఆ నుంచి ఏమాత్రం నీళ్ళు వచ్చినా ఇట్లా వచ్చేస్తాయి. వీళ్ళు మాత్రం కరెక్ట్ కట్టుకున్నారు. కడితే కట్టినారు కానీ వాళ్ళు కరెక్ట్ కట్టుకున్నారు పైకి కదా. అలాగే ఒకసారి ఇంజనీర్ పిలిచి ఆలోచన చేస్తాను ఏం చేయాలని. ఎవరమ్మా ఇక్కడ మంచి పని చేశారు, చాలా మంచి పని చేశారు. శభాష్. ఏం చదువుతున్నావు? ఇంటర్ చదువుతున్నావా? వెరీ గుడ్. మీ నాన్న ఏం చేస్తాడు? ఇక్కడమ్మా ఇది బాగా తగ్గులో ఉంది, ఆ పక్క ఎత్తుంది. ఏం చేయాలి అర్థం కాదు. కాలువలు కూడా నైట్ చేయడం లేదు సార్. కాలువలు తగ్గు అయిపోయా, మోరే అంతా మిట్టి అయిపోయా సార్. కొంచెం వాన వచ్చేతలకల్లా ఇండ్లకి వస్తుంది సార్. మరి ఎట్లా సార్? మా బీదోళ్ళు, మా మగనోళ్ళ రాయిలు కొట్టే పని. ఇంకా వాళ్ళు పగలంతా పని చేస్తారు, రాత్రి తాకు పండుకుంటారు. రాత్రి పూట వస్తే ఎట్లా సార్ మా పరిస్థితి? కరెక్ట్ అమ్మా. ఈ పక్క అంతా కూడా ఈ ఇళ్ళన్నీ అట్లే ఉన్నాయి. నేను మొన్న కూడా లాస్ట్ టైం కూడా వచ్చి నీళ్ళు వచ్చినప్పుడు చూసినాను కదా. నైట్ అంతా లేచే ఉంటారు సార్, పడుకోస్తారు లోపల నిండా పోయేస్తారు. ఇట్లా బండ్లు పెట్టుకున్నారు ఏం చేయాలి దీన్ని? అదేనా అది మెయిన్. అది ఆడ చేస్తానా ఫ్లోటింగ్ తక్కువ అన్ని మెట్లేనా మీరు ఏం పెద్దగా ఏం ఇల్లు ఇక్కడ గేర్లోకి వస్తావు సార్. మరి పరిస్థితి ఎట్లా సార్ మాది? కరెక్టే, చాలా కష్టం ఉందమ్మా ఈ చుట్టుపక్కల సార్. అంతే వెనక పడిపోయింది. అందరు ఎక్కడ ఉన్న వాళ్ళందరూ బాగుపడతారు. జనాలకి కారం అమ్ముతావా? ఎంత అమ్ముతావు? 250.
250 రూపాయల ఒక డబ్బానా? కేజీ అదే ఇది చింపేదా ఇట్లా పట్టుకుపోయి చింపేది. ఇది మొత్తం 250 రూపాయలే. ఎన్ని పొట్లాలు ఇవి? కేజీ పొట్లాలా ఇవి? కేజీ అర్ధ కేజీ ఎన్ని పొట్లాలు అమ్ముతావు రోజుకి? 10-12 అంతే. 10-12 అంతేనా? గిట్టుబాటు అవుతుందా? లేదు సార్, మరి ఇచ్చేవాళ్ళు ఇస్తారా? ఉద్దర తీసుకునే వాళ్ళు ఎక్కువ. ఉద్దరు తీసుకునేవాడు కూడా ఉద్దర ఎక్కువ. నెట్ ఎవరు తీసుకున్నారు? మరి డబ్బులు ఎప్పుడు ఇస్తారు? వారమో పింఛన్ వచ్చినప్పుడు. అప్పుడు తెచ్చుకోవాలి. నువ్వు గుర్తుంటుందా నీకు? మర్చిపోతే ఏం మర్చిపోను. మర్చిపోవా? అన్ని బ్రెయిన్లో పెట్టుకుంటావా? వెరీ గుడ్ నువ్వు ఉండేది ఎక్కడ? అక్కడే టైం ఉండదు కదా మళ్ళీ. అందరికి చెప్తే కదా తెలిసేది. ఇది పెద్ద పైకి లేపేకి మామూలుగా తెచ్చుకుంటే అన్నము లేకుంటే లేదు. 3 పిల్లలు, ఈ పిల్లోడు మా ఆయన బయలుదేరి పని ఆలోచన చేస్తాం. ఏం చేయాలి దాన్ని ఏం చేయాలో ఆలోచన చేద్దాం. సరేనా? పిల్లలంతా చూడే మాకే రోడ్లు వేయాలా, కాలువలు దొడ్డెండ్లు లేవు మాకే. దొడ్డేళ్ళకి వెంటనే కట్టిస్తాను. ఎందుకంటే అక్కడ ఖాళీ జాగా చూసినాము. ఆ పక్కన ఏదో రాళ్ళు తీస్తే ముందుకు వెళ్తాదంట. కొద్ది ఖాళీ జాగా ఉందంట. కూర్చుంటే అంత మొగోళ్ళు అలాగా అనవసరం మాకి. రాత్రి పూట పోనీకే వంకలేక పడతాము. ఏమో కండ్లు కాని రావు, ఏం కాని వచ్చేలేవు. ఇంట్లో చూస్తే పీతి గొద్దులు వస్తావి. ఎత్తి కన్నీ చేసుకున్నా మరి 3 వద్దులు 4 వద్దులు అంత అక్కడ అంత రాందేలు మేము వేలేసి మా గేరుకి అస్సలు పట్టించుకోలేదు. రోడ్డు గొగ్గులు మెట్లు ఇదే మరటి గేరు సౌకర్యాలు ఉండవు. మా మామ తెచ్చుకుంటే బువ్వాలు లేకుంటలేదు సార్. ఇప్పుడు 8 నెలల కూలీలే లేవు, వాండ్లే లేవు. మా అమ్మ పోతే కూలి పోవాలా లేకుంటే లేదు. ఇప్పుడు ఏమైంది పెద్దమ్మా? అక్కడ చూడ ఎంత ఎత్తులో ఉంది మోరి కదా, ఇది ఎంత తగ్గులో ఉంది. నీళ్ళు అయ్యని వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ పైకి లేపాలంటే ఎట్లా అవుతుంది? నేను లేపగలమా? దాన్ని ఆలోచన చేస్తాను. దొడ్లు కట్టించే పని చేస్తాను. ఈ రోడ్డు వేయిస్తా పెద్దమ్మా. రోడ్డే కావాలి. దొడ్లు కట్టిస్తా, రోడ్డు సరేనా? ఓకే. ఎప్పుడో పలాయి వచ్చింది, గుర్తులు వేసారమ్మా. వెల్ఫేర్ సెక్రటరీ బాగున్నామ్మా. ఏం పెద్దమ్మా బాగున్నా? డాడీ ఈడే ఉంటావు నువ్వు? ఇంట్లోకి వాన వస్తుంది, ఇంట్లోకి మొత్తం వంకలు నీళ్ళు ఇక్కడే తిరుగుతాం సార్. ఇంత రోడ్ వేసి ఇక్కడ కాలు ఒకటి తీయండి సార్. అంతే మేజర్ ప్రాబ్లమ్ సార్. ఒక్కడే సార్ వాటర్ మేజర్ ప్రాబ్లమ్ సార్. అది ట్రైన్ పడిపోతావరా? పడిపోతాడేమో. పెంచిన బాబు పెద్ద పెన్షన్ రాసుకోండి. చూస్తానమ్మా, డ్రైనేజ్ చూస్తాను, నీళ్లు చూస్తాను. సరేనా? ఏం అసలు మాకు దొరకడం లేదు. ఇంత దూరం అక్కడ లాస్ట్ నుంచి ఇక్కడ వచ్చి ఎట్లెక్కుతాయి నీళ్ళు దీనికి? మోటార్ పెట్టి లాక్కోవాలి. మోటార్ పెట్టే సార్. ఉందా కొళాయి? మోటార్ పెట్టి లాక్కోవాలి. ఇంకా మోటార్ పెట్టి లాగితేనే వస్తాయి, లేకపోతే తగ్గుంది ఇక్కడ పై అయినా రావా? మోటార్ పెడితే ఇక్కడ అది కాక అందరూ మోటార్లు వేస్తారు కాబట్టి సార్ వీళ్ళకి రావచ్చు. ఎవరు మోటార్లు మోటార్ పెడితే తప్ప లాగలే రావంట నీళ్ళు.
ఎక్కడ ఇక్కడ వండర్ పోలీస్ స్టేషన్ చెప్పండి మీరు ఏం చెప్పండి లేకపోతే సార్ నేను ఇంతకుముందు సార్ ఫోన్స్ తెప్పించినాం సార్ మాకొద్దు అన్నారు సార్ మరి ఇప్పుడు సార్ సార్ ఇంతకుముందు ఫోన్ తెచ్చినాం సార్ ఇప్పుడు వేయించుకుంటారా? ఎవరు ఇప్పుడు కూడా ఎవరు మాకొద్దు మా ఇంటి ముందు వద్దు అంటున్నారు. మరి పడిపోతాయి కదా, వైర్లు పడిపోతాయి. కులాయి తెప్పించుకోండి కులాయి లేదంటే నేను వేస్తానమ్మా. ఇది వైర్లకు చెప్పదమ్మా, వైర్లకు ఫోన్ వేస్తామంటే సార్ మీరు ఆడ ఇప్పుడు మా ఇంటి ముందు వద్దంటారు, మా ఇంటి ముందు వద్దంటారు. అదిగా చెప్పేది ఇప్పుడు ఫోన్కి చెప్తున్నా ఇక్కడే ఖమ్మం వేస్తాము, మీరు వేయమంటే మ్యారేజ్ ఉంటుందిలే.